ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఓకే నందు, నువ్వు బయలుదేరటానికి ఏర్పాటు చేసుకో. వెళ్ళు. సరే సార్, వెళ్ళొస్తాను సార్. బాస్, నందుని ప్యాకప్ చేసి అనామిక రూట్ ని టేకప్ చేసేశారు. ఇప్పుడు ఆ తర్వాత ఏంటి బాస్? సైలెంట్ గా వెళ్ళి లీవ్ అడుగుతాను. రిషి ఇవ్వనని అంటారా ఏంటి? హాయ్ రిషి. హే అనామిక, రా కూర్చో. ఏమైంది ఇంత సడన్ గా వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? అవును రిషి, ఒక చిన్న హెల్ప్. ఏం హెల్ప్? నాకు ఒక పర్సనల్ వర్క్ ఉంది, సో ఈ ఒక్క రోజు నాకు పర్మిషన్ కావాలి. ఏంటి పర్సనల్ వర్క్ అంటే బాయ్ ఫ్రెండ్తోనా? హే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. లీవే కదా, తీసుకో అనామిక. ఇది కూడా నన్ను అడగలా ఏంటి? థ్యాంక్స్ రిషి. అనామిక, ఒక్క నిమిషం. ఏంటి రిషి? ఇప్పుడే గుర్తొచ్చింది, మన ప్రాజెక్ట్ విషయంలో ఒక క్లయింట్ని కలవాలి. నువ్వు కొంచెం రాగలవా? లేదు రిషి, నాకు ఒక... అనామిక, జస్ట్ 1 hour మీటింగ్ అంతే, తక్కువ అయిపోతుంది. ఆ తర్వాత నీకు ఏ పర్సనల్ వర్క్ ఉన్నా కూడా నువ్వు చూసుకోవచ్చు. ఏంటనమిక ఆలోచిస్తున్నావు? అంతగా ఆలోచించేంత ముఖ్యమైన పర్సనల్ వర్కా? చచ్చా, అలాంటిదేమీ కాదు. మరి ఇంకేంటి, 1 hour కదా, వెళ్ళొచ్చేద్దాం. వర్క్ చేయడానికి వచ్చాక వేరే ఏ విషయమైనా దాని తర్వాతే. ఈ విషయాన్ని నేను మీ నాన్న దేవరాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. నువ్వు నేర్చుకోలేదా అనామిక? నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, మీటింగ్ అయిపోగానే నేను డ్రాప్ చేస్తాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదు రిషి, పర్వాలేదు, నేను వెళ్ళగలను. మరి క్లయింట్ మీటింగ్ వెళ్ళటానికి నీకు ఓకేనా? ఓకే రిషి, వెళ్దాం. ఆ మీటింగ్ ఎక్కడ? ఈసీఐలో స్టార్ హోటల్లో. మనం అక్కడికి వెళ్ళి క్లయింట్ని కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకేనా? సరే రిషి. సరే, నువ్వు వెళ్ళి ప్రెజెంటేషన్ అంతా హార్డ్ డిస్క్లో అప్లోడ్ చేయి. 1/2 hourలో మనం బయలుదేరదాం. పర్వాలేదు రిషి, నేను నా ల్యాప్టాపే తీసుకొస్తాను. ఎందుకు టైం వేస్ట్ చేయడం? ఓకే. ప్రేమికుడు వెళ్ళిపోతున్నాడని ప్రియురాలు వాడితో కలిసి వెళ్ళటానికి తప్పించిపోతోంది. ఈరోజు వాళ్ళు ఎలా కలుస్తావో నేను చూస్తాను. వన్ సెకండ్. చెప్పు అశోక్. అలాగా, ఇడియట్. ఇది ముందే చెక్ చేసుకొని చెప్పాలి కదా. కట్ చేయి. ఏమైంది రిషి? ఏం లేదు, ఫారెన్ క్లయింట్తో మీటింగ్ 1 hour డిలే ఉంది. వాళ్ళ బాస్తో ఏదో ముఖ్యమైన కాన్ఫరెన్స్లో ఉన్నారని చెప్పారట. జస్ట్ 1 hour. నీకేం ప్రాబ్లం లేదుగా? అయ్యో పర్వాలేదు రిషి. ఫైన్. అలా అయితే రా, రెస్టారెంట్కి వెళ్ళి మనం ఒక కాఫీ తాగుదాం. అయ్యో వద్దు రిషి, పర్వాలేదు. అరే, ఎలాగో వెయిట్ చేయబోతున్నాం కదా, అదే రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ చేద్దాం. రా నామిక, కమాన్.
సరే ఓకే. అనామిక, రెస్టారెంట్ 3rd ఫ్లోర్లో ఉంది. ముందు నువ్వు వెళ్ళు, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే. వన్ అవర్ ప్రోగ్రామ్ అనే కదా అనుకుంటున్నాం. ఈ 1 అవర్ ప్రోగ్రామ్ని 1 డే ప్రోగ్రామ్గా మార్చేస్తా. అర్థమవుతుంది నందు, కానీ నేను ఇప్పుడు అక్కడికి రాలేనే. సరే, ఏ రెస్టారెంటో చెప్పు, నేనే బయలుదేరి వస్తాను. పిచ్చా నీకు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు నందు అని బాస్ అడిగితే ఏం చెప్తావు నువ్వు? అబ్బబ్బబ్బబ్బా, నువ్వు రావట్లేదు, నేనొస్తానని చెప్తుంటే వద్దంటున్నావు. ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? ఆ. ఇలా చూడనామిక, నువ్వు మాత్రం ఇప్పుడు ఇక్కడికి రాలేదనుకో, నేను ఈ దేశం వదిలి వెళ్లేలోపు నువ్వు నన్ను చూడలేవు, నాతో మాట్లాడలేవు. చివరి వరకు బాస్తో కలిసి క్లయింట్స్తో మాట్లాడుతూనే ఉండాల్సి వస్తుంది. ఆ. ఆ తర్వాత నీ ఇష్టం. బాయ్. ఏ నందు, ఛ, పాపం నందు. రిషికి ఏదో విధంగా రేపు మెసేజ్ చేస్తాను. లెఫ్ట్లో వెళ్తే రిషి చూస్తారు. స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోదాం. హే, ఏంటనామిక, నువ్వు మాత్రం వస్తున్నావు? బాస్ ఎక్కడా? రిషి పైనున్నారు. ఓ అలాగా. ఇంకొక విషయం, క్లయింట్ మీటింగ్ లంచ్ తర్వాతే, అందుకని అందరం కలిసి లంచ్ చేద్దామని బాస్ చెప్పారు. లంచ్ తర్వాత 1 అవర్ లేట్ అనే కదా రిషి చెప్పారు. ఏయ్, అనామిక ఆగు, ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది. అనామిక, ఈ హోటల్లో రూమ్స్ కూడా బుక్ చేసేసాం, ఫుడ్ ని కూడా ఆర్డర్ చేసేసాం. అనామిక, చెప్పేది వినమ్మా. అనామిక ప్లీజ్ అర్థం చేసుకో. అయ్యో, ఒక్క నిమిషం ప్రశాంతంగా వినమ్మా. సారీ, నాకు ఒక హెల్ప్ చేయండి. 1 మినిట్. ఏ హెల్ప్ చేయాలమ్మా? ఇది నా ట్యాబ్, ఇందులో ప్రెజెంటేషన్ ఫైల్స్ అన్ని ఉన్నాయి. మీరే ప్రెజెంటేషన్ ఇచ్చేసేయండి. అప్పుడు నువ్వు? నాకు ఒక ఎమర్జెన్సీ వర్క్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి. నేను బాస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను వెళ్తున్నాను. అనామిక, నేను చెప్పేది వినమ్మా. బై, బై, బై. కాదమ్మా, బాస్ ను ఉండాలన్నారు. ఓకే, బై. నేను వెళ్ళడం చాలా అవసరం. అయ్యయ్యో, ఇప్పుడు ఆ రెస్ట్ రూమ్ ఎక్కడుందో తెలియదే. బాస్ బాస్. రాషో, అనామిక ఎక్కడ? బాస్, అనామిక ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళిపోయింది బాస్. ఇడియట్, తనని ఇక్కడ బ్లాక్ చేయడానికి కదా నేను ఇదంతా ప్లాన్ చేసింది. వెళ్ళిపోయిందని సింపుల్ గా చెప్తావే? బాస్, నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది బాస్. ఒకవేళ తను నందుని కలవడానికే అబద్ధం చెప్పి వెళ్ళిపోయిందంటారా? మరి లేకపోతే నాతో చెప్పకుండా వెళ్ళిపోవటానికి వేరే ఏ కారణం ఉంటుంది? లవ్ లో అంతగా లాక్ చేసేటవాడు. ఇంకొక రోజులు ఆ నందుగాడిని పంపించేసి తనని టోటల్ గా నా దాన్ని చేసుకుంటా. సూపర్ బాస్. ఆ తర్వాత బాస్, మనం తొందరపడి రూమ్స్ అది బుక్ చేసాం. కావాలంటే నేను ఇవాళ ఒక్కరోజు ఇక్కడ స్టే చేయనా? స్టే చేయాలా? సరే బాస్. దట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. మీ హోటల్లో సర్వర్ జాబ్ ఏదైనా ఉంటే జాయిన్ అయిపో బాస్. ఆఫీస్కి మాత్రం రాకు. యూస్లెస్ ఫెలో. ఫుడ్ ఎక్కడా? అది వాడికే ఇచ్చేశాను వద్దని చెప్పి. ఇచ్చేసావా? అవును. అనామిక, ఏంటి? నేను ఒకటి చెప్పనా? చెప్పు. నేను వెళ్ళనని ఈ సింగపూర్ జాబ్ని రిజెక్ట్ చేయనా? ఎందుకు? నాకు నిన్ను వదిలేసి వెళ్ళడానికి మనసే రావట్లేదు. అశోక్, బాస్ బాస్ బాస్, చెప్పండి బాస్. ఇంకో అరగంటలో ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే బాస్. అది వెంటనే నందుకు పంపించు. వాడిని వెంటనే ఫ్లైట్ ఎక్కమని చెప్పు. ఓకే బాస్. అర్థమైందా? అర్థమైంది. ఇంకొకసారి నువ్వే ఓన్ డెసిషన్ తీసుకుని స్పాయిల్ చేసావో నందు గడికి అది ప్రమోషనే, నీకు డైరెక్ట్ గా టెర్మినేషనే. గెట్ అవుట్.
బస్ బస్. ఈరోజు ఏమైనా సరే నిన్ను ఈ దేశం నుంచి పంపించకుండా నేను నిద్రపోయేది లేదు. ఇక అనామిక నాకే సొంతం.